హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. కాస్త మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోన్‌లెస్ ఫిష్ పికిల్ చేసి చూపిస్తున్నాను. సరదాగా చేసి స్టోర్ చేసుకున్నారంటే అప్పుడప్పుడు ఒక ముక్కేసుకుని అంత అన్నం తినేయొచ్చు. బోన్‌లెస్ ఫిష్ అర కేజీ తీసుకున్నాను. ముక్క సైజ్ వచ్చేసి 40-50 గ్రామ్స్ వరకు ఉండాలి. మీరు బోన్‌తో తీసుకున్నా పర్వాలేదు. బాగా కడిగి తీసుకోండి. అర స్పూను ఉప్పు వేసుకోండి. పావు స్పూను పసుపు వేసి ఇప్పుడు ఈ ముక్కలకి ఈ ఉప్పు, పసుపు బాగా పట్టించాలి. ఇలా బాగా కలుపుకుని ఒక అరగంట పాటు పక్కనుంచాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఫిష్ పికిల్‌కి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇలాచీలు 3, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక స్పూను జీలకర్ర వేసుకుని అలాగే 2 స్పూన్లు ధనియాలు వేసి లో ఫ్లేమ్‌లో గరిటెతో కలుపుకుంటూ ఇవి మాడిపోకుండా 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించిన తర్వాత వీటిని చల్లార్చి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా పాతకాలం పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ మసాలాని ఒకసారి పౌడర్ చేసుకుని పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని 250 గ్రామ్స్ వరకు పల్లి నూనెను వేసుకోండి. వేరుశనగ పప్పుల నూనె వేసిన తర్వాత ముందుగా ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి కదపకుండా 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ పల్లి నూనెైనా, నువ్వుల నూనెైనా టేస్ట్ చాలా బాగుంటుంది. వేరుశనగ పప్పు నూనెలో ఈ ఫిష్ ముక్కల్ని వేపేటప్పుడు ఆయిలు నురగగా ఇలా పైకొస్తుంది. కాస్త జాగ్రత్తగా వేపుకోవాలి. ముక్కలు వేగటానికి టైం పడుతుంది. మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ముక్క ఎర్రగా అయ్యేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఒక విషయం గుర్తుంచుకోండి. ముక్క తక్కువ వేగితే పచ్చడి నిలవుండదు. అలా అని మరీ ఎక్కువగా వేపేస్తే ముక్క నలగదు. ఇలా ఎర్రగా వేపుకొని తీసి పక్కనుంచండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి అదే ఆయిల్‌లో తాలింపు గింజలు 3 స్పూన్లు వేసుకోండి. 4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తాలింపు గింజలు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుంది పచ్చడికి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 3 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 2 రెమ్మలు కరివేపాకును వేసి వీటిల్లో తడంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చేప పచ్చడికి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేయటం వల్ల పచ్చడి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవి బాగా వేగిన తర్వాతే అర స్పూను పసుపు వేసుకోండి. 25-30 గ్రామ్స్ వరకు ఉప్పు వేసుకోండి. పచ్చళ్ళకి వాడే కారం 3 స్పూన్లు వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి లో ఫ్లేమ్‌లో 3 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు 10 వేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చేప ముక్కలకి కారం, ఉప్పు బాగా పట్టేలాగా ఇలా బాగా ఒకసారి కలుపుకొని మెంతి పొడి అర స్పూన్ వేసుకోండి. మెంతి పొడిని లాస్ట్‌లోనే ఎందుకు వేస్తున్నామంటే ముందు వేస్తే చేదొచ్చేస్తది కాబట్టి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్‌లోనే వేసుకుని ఇలా మొత్తం కలుపుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇంకా అప్పుడే అయిపోలేదు. ఇలా బౌల్‌లోకి తీసుకున్న తర్వాత 30 ఎంఎల్ వరకు నిమ్మరసం. ఈ నిమ్మరసాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అరకిలో పచ్చడికి 3, 4 నిమ్మకాయలు పడతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకోండి. 3 రోజుల వరకు కదపకుండా అలా పక్కన పెట్టేయాలి. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలింది. ఈ పచ్చడిని ఖాళీ చేయకుండా ఉంచితే 4 నెలలు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా పాతకాలం పద్ధతిలో చేసి చూపించాను. మీరు ట్రై చేయండి. టేస్ట్ 100కి 150% తగలకుండా ఉండదు.
మీకు వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.